రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మీర్జాగూడ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది చనిపోయారు. కంకర లారీ బస్సును ఢీకొట్టడంతో 21 మంది చనిపోయారు. మిగతా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఉదయం 4 గంటల 40 నిమిషాలకు తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన బస్సు ప్రమాదానికి గురైంది. ప్రత్యక్ష సాక్షులు కొందరు మనతో ఉన్నారు. ఏం జరిగింది చెప్పండి? ఎట్లా జరిగిందన్న? పొద్దున 6:40కి శబ్దం వచ్చింది దన్నుమని. ఇక్కడేనా? ఇక్కడనే మీర్జాగూడ గేట్ అంటారా ఇది? మేడ్చగూడ గేట్ మధ్యలో, ఖానాపూర్ మేడ్చగూడ మధ్యలో. అయితే అక్కడ మీరెక్కడున్నారు? మేము మార్కెట్కి వెళ్ళి వస్తున్నాను. నేను బెండకాయలు అమ్ముకుని మార్కెట్కి వెళ్ళి వస్తున్నా, దన్నుమని సౌండ్ వచ్చింది. అక్కడ నుంచి కొన్ని వెహికల్స్ ఆగినాయి. ఏదో అయినట్టుందని చెప్పి మేము ఇక్కడ వచ్చాక కంకర లారీ టిప్పర్ బస్సుకు గుద్దింది. అంటే అక్కడ గుంతుంది, ఆయన గుంతను తప్పిపోయినట్టున్నాడు. సరే లారీ డ్రైవర్ చక్కగా బస్సుకి పోయి లారీ బస్సు మీద పడ్డది మొత్తం. అంటే డ్రైవర్ ఎంటున్న మొత్తం ఎంట సీట్ ఉన్న మొత్తం కంకరతో నిండిపోయింది. బస్సు మీద పడ్డది, కంకరతో నిండిపోయింది. ఆ సీట్ మొత్తం కంకరతో నిండిపోయింది. అందులోనే 12 మంది దాకా చనిపోయారు. కంకర తీసిన మనకి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చిన్న పాప ఉన్నది, సంవత్సరం ఉంటున్నారు పాప, ముస్లిం ఆమె. తల్లి ఒళ్ళోనే చనిపోయింది ఆమె మొత్తం. ఇక ఇక్కడ వచ్చి జేసీబీలో వచ్చి గుంజినాక ఇంకా కొంతమంది కింద కంకర కింద 6:40కి అయ్యింది. ఇది 6:40కి 7కు అందరూ పోలీసులు అధికారులు వాళ్ళంతా 7:30 కల్లా వచ్చేసారు. అంతా 7:30 కల్లా వచ్చి గుంజి అక్కడ జరిపి చిత్తగాజులు కొంచెం ఏమో బతికున్న వాళ్ళని పంపించేసారమని, చిత్తగాజులనేమో ఇక్కడనే లాస్ట్కి పంపించేసారు వాళ్ళు. ఇప్పుడు అంటే గుంత తప్పియడం వల్ల డ్రైవర్ గుంత తప్పియడం వల్లనే లారీ బస్ మీదకి వెళ్ళిపోయింది. 2 స్పీడే ఉన్నాయి. 2 స్పీడే ఉన్న వల్ల ఓవర్లోడ్ ఇక కంకర ఎక్కువ ప్రమాదం. మామూలుగా అయితే గుద్ది అంత పబ్లిక్ చనిపోకూరి. అయితే కంకర బస్ మీద మొత్తం వన్ సైడ్ డ్రైవర్ సీట్ మొత్తం కంకర మీద పడ్డ ఊపిరాడక చనిపోయిన నిజమేనా? నిజమే. అది మొత్తం అది లోపల బస్సుతో నిండిపోయింది. అంటే ఎంత సీట్ సగం భాగం సీట్లు డ్రైవింగ్ సీట్ సీట్ మొత్తము కంకరతోటి నిండిపోయింది మొత్తం. అందులో కొంతమంది ఆ కంకర పడ్డాక పొగలేక వచ్చి కొంచెం దుమ్ముకు కొంచెం తర్వాత కొంతమంది దుంకి సీటు దాన్ని అలగొట్టుకుని కొంతమంది తీసినాము. కానీ కొంచెం కంకర నుంచి కూడా కొంచెం ఎక్కువ చచ్చిపోయింది. లారీ ఎక్కడ చేవెళ్ళ నుంచి వస్తుంది? ఇక్కడ చేవెళ్ళ నుంచి వికారాబాద్ పోతుంది. అయితే తాండూరు నుంచి హైదరాబాద్ పోతుంది. తాండూరు డిపో హైదరాబాద్ వెళ్తుంది. రోడ్డు పరిస్థితి, రోడ్డు చాలా రోజుల నుంచి శాంక్షన్ అయి ఉన్నా కానీ కాలేదు. రోడ్డు ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి శాంక్షన్ అయింది. రోడ్డు భూములకు పైసలు పడ్డాయి, అన్ని అయింది. కానీ కొంత రైతులకు కూడా అమౌంట్ పడ్డది. మాది కూడా పక్క పొలమే. గ్రీన్ సిగ్నల్ వల్ల ఇంకోటి ఏంటంటే మంత్రులు మా దగ్గర సబితారెడ్డి, మహేందర్ రెడ్డి వాళ్ళు, ఆమె సబితారెడ్డి వాళ్ళు ఇందుకు కమిషన్లు. అప్పుడు మంత్రులే, వాళ్ళ ఆధిపత్యం, చేవెళ్ళ మండల ఆధిపత్యం, సబితారెడ్డి మహేందర్ రెడ్డి ఆధిపత్యం వల్ల ఈ కమిషన్ల వల్ల కూడా రోడ్డు ఆగిపోతుంది. మళ్ళీ గ్రీన్ సిగ్నల్ అని ఎక్కలేని చెట్లు. మన్నెగూడ అంత పెద్ద అడవి ప్రాంతము, దామగుండం మొత్తం చెట్లు లేని ప్రాంతం. ఈ రోడ్డు ప్రమాదాలు ఎంతమంది చచ్చిపోతారు. మరి అక్కడ కూడా ఉండాలి కదా సార్ అసలు. ఇప్పుడు దామగుండము నౌకాదళానికి ఇచ్చారు. నౌకాదళానికి ఎన్ని చెట్లు పోతున్నాయి? కొన్ని వేల చెట్లు పోతున్నాయి. ఇది 900 చెట్లు ఉన్నాయని అంటారు. కానీ 900 చెట్లు కానీ అక్కడ 1000 చెట్లు నౌకాదళానికి పోతున్నాయి కదా. మరి వీటి మీద అవి పెద్ద వీటి మీద నౌకాదళం పట్టించుకోవాలి. కానీ రోడ్డు విస్తరణలో ప్రాణాలు పోయేటోళ్ళు చెట్టు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? అది తెలియాలి కదా. గతంలో కూడా ప్రమాదాలు జరిగినాయి. గతంలో కూడా ఇంతకుముందు ఆలూరు గేటు కూరగాయలు అమ్ముతారు. ఆ కూరగాయలు బస్సు తప్పిపోయి లారీ 8 మంది చనిపోయారు అక్కడ కూడా. ఇప్పుడు రీసెంట్ గా ఇది అతిపెద్ద ప్రమాదం. అప్పుడు కూడా పెద్ద ధర్నాలు చేసిన, అవి చేస్తే రోడ్ అవుతుంది 6 నెలలు అయిపోతుంది, 2 నెలలు అయిపోతుంది అంటే అన్నారు. అక్కడ చేవెళ్ళ దగ్గర చేవెళ్ళకి అవుటర్ రోడ్డు నడుస్తుంది. ఈ రోడ్డు అయితే ఇదివరకు అయితే ఏం లేదు, ఇంకా చెట్లది కేసు నడుస్తుంది అని చెప్పి అంటున్నారు. అయితే గత 2018లో ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ వచ్చింది. మన ఇక్కడ మన్నెగూడ నుంచి అప్ప జంక్షన్ వరకు రోజు ఒక రోడ్డు 3-4 ప్రమాదాలు జరగడం జరుగుతుంది. జరిగిన ప్రమాదం అంటే ఎవరైనా చనిపోవడం జరుగుతుంది. చాలా దారుణమైనటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వ్యవస్థ పట్టించుకోకపోవడం వలన ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఈ గ్రీన్ ట్రిబ్యునల్ అంటున్నారు, ఎవరో చెన్నై వాళ్ళు వేసిరు వీళ్ళు వేసిరు అని చెప్తారు. కానీ ఎక్కడో పోయి అధికారులు పోయి మాట్లాడి వాళ్ళు నోకే చేసి ఇప్పటి వరకు దాన్ని సానుకూలంగా తీర్పు తీసుకొస్తే అయిపోతుండే. 2018లో భూమి తీసుకున్నారు ఈ రోడ్డుకి ఇరువైపులా. రోడ్డు మన్నెగూడ నుంచి అప్ప జంక్షన్ వరకు.
ఆల్రెడీ రోడ్డు విస్తరణ దగ్గర నుంచి నష్టపరిహారం నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు మొత్తం నష్టపరిహారం ఇచ్చారు. ఇంకా 2-3 నెలలు అవుతుంది ఆలూరు గేటు వద్ద చాలా ఘోరమైన ప్రమాదం, లారీ ఢీకోవడం వలన కూరగాయలు రైతులు అందరూ చనిపోయారు. ఆ తర్వాత ఇగో ఇది పెద్ద ఘోరమైన ప్రమాదం. ఇది 20 మంది అంటే చాలా, అసలు మాకే గగురు పొడుస్తుంది ఒళ్ళంతా చూస్తే. ప్రమాదం పొద్దున వచ్చి మేము పొద్దున చూసినాము. అక్కడే ఉన్నారా జరిగినప్పుడు? జరిగినాము. ఎటువంటి పరిస్థితి ఉండే అక్కడ? చాలా భయానకరంగా ఉండేది. ఎంత అంటే ఘోరమైన పరిస్థితి. వాళ్ళని తీసి వెహికల్ పైన వేస్తుంటే, ఆ కంకర్లో ఉన్నటువంటి వ్యక్తులను తీస్తుంటే ఘోరమైన పరిస్థితి. అసలు చిన్న పాప, 15 నెలల పాప, చిన్న చిన్న పిల్లలు, 20 మంది, దాదాపు 20 మంది చనిపోయారు. గాయపడ్డ వారు కూడా ఎక్కువ గాయాలు. చాలా బస్సులో మొత్తం 72 మంది ఉన్నారంట. గాయపడ్డ వాళ్ళని వెంటనే అంబులెన్స్ రావడం, తీసుకొని పోవడం, చాలా ఇది ఫాస్ట్గా జరిగింది. కాబట్టి ఇక కొంచెం మంచిగానే ఉంది. అప్పుడు తర్వాత అధికారులు 7 గంటలకు అట్లా వచ్చారు. కానీ ప్రమాదం జరిగినప్పుడు అయితే భారీ శబ్దం వినిపించేసింది. ఈ బస్సుకు తలగంగానే ఈ యొక్క కంకర పోయి బస్ మీద పడ్డది. ఆ కంకర వలన మొత్తం ఇంతవరకు మునిగేసిపోయారు. ఆ వెనక సీట్లో ఉన్నటువంటి వ్యక్తుల దాకా నూక్కొని పోయింది వెళ్ళి. అట్లా అయ్యి డ్రైవరు స్పాట్, ఆయన టిప్పర్ డ్రైవరు స్పాట్లో చనిపోయారు. కిన్నెర గిట్ట చనిపోయిండు. తర్వాత అది మొత్తం అట్లా పడేసింది సార్. ఇక అది చాలా ఘోరమైన పరిస్థితి. ఇక గవర్నమెంట్ తొందరగా పట్టించుకుంటేనే ఈ ప్రమాదాలకు జర అడ్డుకట్టేసినట్టు అవుతుంది. రోడ్డు విస్తరణ కంపల్సరీ ఉంది. ఇది ఎక్కడెక్కడ అసలు చాలా సమస్య జరిగింది. ఇది ఇంకా పట్టించుకోవట్లేరు అంటే ఎంత వైఫల్యమో ప్రభుత్వం మాకు అర్థమైతలేదు. ఇంత పెద్ద సమస్య అయినా మా ఎమ్మెల్యే, ఇక్కడ రవాణా మంత్రి, ఇక్కడ ఎంపీ ఇక్కడ వచ్చి స్పాట్కి వచ్చి చూడడానికి కూడా రాలేరు వాళ్ళు. ఏదో వాళ్ళ భయం ఏంటంటే మేము రోడ్లు వేయలేము, మేము కమిషన్లు తిన్నాము, మేము రోడ్డు ఆపినాము అనే ఉద్దేశమో మళ్ళీ వాళ్ళది ఏందో. కానీ ఇక్కడ స్పాట్కి వచ్చి ఏమైంది ఏందనేది తెలుసుకునేంత చెవెళ్ళ నియోజకవర్గం అంత దౌర్భాగ్యంగా నాయకులు తయారయ్యారు మా చెవెళ్ళ నియోజకవర్గంలో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఇక్కడ వస్తే చూసితే పబ్లిక్ వాళ్ళకి తెలుసు ఏంటంటే ఇది గత 10 సంవత్సరాల నుంచి రోడ్డు వర్క్ నడుస్తలేదు. మేము ఆఫ్ చేసినాము, మా కమిషన్ల గురించి, మేము గురించో ఎందు గురించో, కానీ మాకు శాతం అయితే లేదు అని వాళ్ళకి తెలుసు. ఇక్కడ వస్తే పబ్లిక్ తిడతారని, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసు, వాళ్ళకి అన్ని తెలుసు. ఇక్కడ స్పాట్కి రాలేరు. హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చి అక్కడనే మాట్లాడి అక్కడనే చూసి అక్కడ కూడా బాగానే తిట్టారు. మీ నుంచి రోడ్డు ఆగిపోయింది, మా పిల్లల ప్రాణాలు కూడా కొట్టుకున్నామని చెప్పి అక్కడ కూడా బాగానే చనిపోయిన వాళ్ళ బంధువులు బాగానే వాళ్ళని తిట్టారు. వాళ్ళకు కూడా అప్పటికీ వాళ్ళకు ఇంత బుద్ధి లేదు అనుకుంటాం మేమైతే. ఇంకా వాళ్ళకి ఎప్పుడు వస్తుందో జ్ఞానం, వాళ్ళ పిల్లలు చచ్చిపోతే వస్తుందో. వచ్చిండు దిగలేడు, దిగకుండా వెళ్ళిపోలేరు. అప్పుడే వెళ్ళిపోయిండు, దిగలేడు, కొడతారని చెప్పి అప్పుడే వెళ్ళిపోయిండు.